Hey guys, welcome to our channel. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. మేమైతే ఫ్యూ వీక్స్ బ్యాక్ వైజాగ్ అయితే వెళ్ళామండి. 3 డేస్ ట్రిప్ కింద 3 డేస్ 3 నైట్స్ అనమాట. సో, వైజాగ్‌లో మేమేం చేసాము అన్నీ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాము. సో, మేము ఏమేం ప్లేసెస్‌కి వెళ్ళాం అదైతే ఈ వీడియోలో చూపించబోతున్నాం. మేము చాలా సార్లయితే వైజాగ్ వెళ్ళానండి నేను. కానీ 3-4 ఇయర్స్ 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. సో, 2 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాననమాట. సో, చాలా చేంజెస్ చూసాను. మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళిన వాళ్ళుంటే, మీకు ఈ వీడియోలో ఏం చేంజెస్ అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేయండి. మీరు కూడా నాలాగా ఏమన్నా చేంజెస్ ఫీల్ అయ్యారా? అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మేమైతే మార్నింగే స్టార్ట్ అయ్యి అయితే వైజాగ్ వెళ్ళిపోయామండి. సో, చూస్తుంటే తెలుస్తుంది కదా! వైజాగ్ రీచ్ అయిపోయాం. మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. సో, వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫుడ్ కూడా ఆ రోజు బయట నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. తినేసాము. అదైతే వీడియో క్లిప్స్ ఏం తీయలేదు. సో, ఒక 1 అవర్ టు 2 అవర్స్ రెస్ట్ అయితే తీసుకొని బయటకైతే వెళ్ళామండి. సో, బీచ్‌కి వెళ్దామని చెప్పి. సో, వైజాగ్ అంటేనే బీచ్. ఇంకా మెయిన్ అట్రాక్షన్ వైజాగ్‌కొచ్చేసి బీచ్ అండి. సో, బీచ్ కన్ఫర్మ్ వెళ్ళాలి కదా! అందులోనూ బీచెస్‌లో కూడా ఆర్‌కే బీచ్, భీమిలి బీచ్, రుషికొండ బీచ్ ఇలా చాలా బీచెస్ ఉంటాయి. సో, మేమైతే ఫస్ట్ భీమిలి బీచ్‌కైతే వెళ్ళాము. ఇక్కడే చాలా చేంజెస్ చూసాను. నేను 3 ఇయర్స్ చెప్పాను కదా! 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడైతే ఇక్కడ ఏ షాప్స్ లేవండి. జస్ట్ బీచ్ ఉండేది అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువుండేది. ఈ బీచ్ వచ్చేసి మనకి గీతంస్ కాలేజ్ దగ్గరే ఉంటుంది. సో, వెళ్ళి చూస్తే నేను షాక్ అయిపోయాను. ఏంటి ఇంత క్రౌడ్ ఉన్నారు అండ్ మేము వెళ్ళింది కూడా వీకెండ్ అనుకుంటా. అందుకే ఇంత క్రౌడ్ ఉన్నారు. కానీ వీకెండ్‌లో కూడా లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇంత క్రౌడ్ లేరండి. కానీ భీమిలి బీచ్ చాలా డెవలప్ అయింది. సో, క్రౌడ్ చాలా మందున్నారు అండ్ బయట షాప్స్ మ్యాగీ పాయింట్స్ కానీ, షాపింగ్ గానీ, ఫుడ్ కానీ చాలా అంటే చాలా పెట్టేశారు. మేము వెళ్ళినప్పుడైతే అస్సలు ఏం ఉండేవి కాదు. సో, చాలా చేంజ్ కనిపించింది నాకు. ఇదే మేజర్ చేంజ్ అనమాట. ఏంటి ఇంత క్రౌడ్ ఉన్నారు, ఇన్ని షాప్స్ ఉన్నాయి అనైతే నేను చాలా షాక్ అయ్యాను. సో, చూసారు కదా! ఎంతమంది జనమున్నారు అండ్ ఎన్ని బైక్స్ ఉన్నాయో. అండ్ ఇదంతా షాపింగ్ చిన్న చిన్న షాపింగ్ ప్లేస్ అండ్ మ్యాగీ పాయింట్స్ అలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మ్యాగీ చాలా బావుంటుందంటండి. మేమైతే ట్రై చేయలేదు ఎలా ఉంటుంది అని. తర్వాత అయితే మా కజిన్ చెప్పింది అక్కడ మ్యాగీ చాలా బావుంటుంది అని. సో, మీరెవరైనా వెళ్తే మ్యాగీ ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఒక లుక్ వేస్తున్నాం షాపింగ్ అవి ఏమన్నా చిన్నవి క్యూట్‌వి ఏమన్నా దొరుకుతాయేమో అని. కానీ మాకేం నచ్చలేదు. సో, ఇంకేం తీసుకోలేదు. అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువున్నారు కాబట్టి బీచ్‌లో కొంచెం వేరే చోటుకి వెళ్దాము. క్రౌడ్ తక్కువున్న ప్లేస్‌కి అనైతే స్టార్ట్ అయ్యాము. అండ్ కొంచెం ముందుకొచ్చాక క్రౌడ్ అయితే చాలా తక్కువున్నారు. సో, అక్కడ ఆగి కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేశాము. చూసారుగా క్రౌడ్ తక్కువున్నారు. సో, మీరు కూడా క్రౌడ్ తక్కువున్న ప్లేసెస్‌లో ఆగాలి అంటే భీమిలి బీచ్ కాకుండా పక్కన రుషికొండ వెనకాలైతే మనకి క్రౌడ్ తక్కువున్నారండి. సో, అక్కడ ప్రిఫర్ చేయండి మీరు కూడా. సో, అక్కడ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అసలు ప్లాన్ అయితే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి. కానీ వెళ్దాం అలాగా చూద్దాం ఏమన్నా ఫుడ్ ఏమన్నా దొరికితే తిందాం లేదా ప్లేసెస్ చూద్దాం అని చెప్పి అయితే వెళ్తున్నాము. అండ్ వెళ్తున్నప్పుడు మాకు సరే ఇప్పుడు సన్‌సెట్ టైం కొంచెం వ్యూ అది బావుంది కదా! క్లైమేట్ అనైతే మేము కైలాసగిరి రోప్‌వే ఎక్కుదామనైతే అనుకున్నాము. సో, రోప్‌వే దగ్గరికైతే వెళ్ళాము. కైలాసగిరి అయితే వెళ్ళలేదండి. ఎందుకంటే ఆల్రెడీ చూసేసాం ఇదివరక. సో, ఇంక కైలాసగిరి అయితే వెళ్ళలేదు. జస్ట్ రోప్‌వే ఎక్కుదామని చెప్పైతే వెళ్ళాం. సో, కైలాసగిరి ఎంట్రీ రూ. 10 అండి టికెట్టు. సో, అది పక్కా తీసుకోవాలి. అది తీసుకున్నాక రోప్‌వేకైతే టికెట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! అడల్ట్స్‌కైతే 150, చిల్డ్రన్‌కైతే 80 అనమాట. వెళ్ళడం, రావడం కూడా. మీరేంటంటే రోప్‌వే ఎక్కి పైకి వెళ్ళి అక్కడ కైలాసగిరి అంతా చూసేసి మళ్ళీ రిటర్న్ రావచ్చనమాట 150 రూపీస్‌కి. మేమైతే ఇంకా కైలాసగిరి వెళ్ళలేదు కాబట్టి రోప్‌వేలో వెళ్ళి మళ్ళీ అదే రోప్‌వేలో రిటర్న్ అయితే వచ్చేసాం. కైలాసగిరికి కూడా వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళు రోప్‌వేలో వెళ్ళి అక్కడ దిగి కైలాసగిరి ఎక్స్‌ప్లోర్ చేసి రిటర్న్ మళ్ళీ రావచ్చండి అదే టికెట్ మీద. సో, మీరైతే అలా చేయండి.
అండ్ రోప్‌వే కూడా ఎక్స్‌పీరియన్స్ చేయండి. బావుంటుంది వ్యూ అంతా. మనకి మొత్తం సిటీ కనిపిస్తూ అండ్ బీచ్ కనిపిస్తూ వ్యూ బావుంది. సో, కన్ఫర్మ్ మీరైతే ఎక్స్‌పీరియన్స్ అయితే చేయండి. మేమైతే అదే రోప్‌వేలో మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసి ఇంకా అక్కడే మాల్‌కైతే వెళ్ళాము. సీఎంఆర్ సెంట్రల్ మాల్‌కైతే వెళ్ళామండి. కొంచెం వైజాగ్‌లో పెద్దగా ఉన్న మాల్ అయితే ఇదే నాకు తెలిసి. అండ్ కొత్తగా ఫారం మాల్ కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు అనైతే తెలిసింది. సో, ఫారం మాల్ వస్తే కొంచెం పెద్ద ప్లేస్ ఉంటుంది షాపింగ్‌కది. సో, ఇంకా మాల్‌కొచ్చాక అక్కడైతే మెక్‌డొనాల్డ్స్ ఐస్ క్రీమ్ ట్రై చేశారు మా హస్బెండ్ తిందామని చెప్పి. హైదరాబాద్‌లో బావుంటుంది అక్కడ ట్రై చేద్దామని. కానీ టేస్ట్ డిఫరెంట్ ఉందంట ఏంటో. సో, మా హస్బెండ్‌కయితే అంతేం నచ్చలేదు. సో, సాఫ్టీ అయితే ట్రై చేశారు. చాక్లేట్‌లో డిప్ చేసి ఇచ్చారనమాట మళ్ళీ. సో, టేస్ట్ అయితే అంతేం లేదు. హైదరాబాద్‌కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉందనైతే చెప్పారు మా హస్బెండ్. సో, ఐస్ క్రీమ్ తినేసాక ఇంకా వేరే ప్లేసెస్ షాపింగ్ ప్లేసెస్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసాం. ఏమన్నా కొత్తవేమన్నా ఉంటాయేమో అని చెప్పి. సో, ఎక్కువ షాప్స్ కూడా ఏం లేవండి. నార్మల్ రిలయన్స్, మ్యాక్స్ అలా ఉన్నాయన్నమాట అంతే. సో, చూస్తున్నాము. ఫస్ట్ అయితే మ్యాక్స్‌కి వెళ్ళాం. మ్యాక్స్‌లో అయితే డ్రెసెస్ కలెక్షన్ బానే ఉన్నాయి. అండ్ మేము వెళ్ళిన టైంలో ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, అందుకే చూస్తున్నాము. నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. ట్రై చేశాను గానీ నెక్ చాలా డీప్ ఉంది. సో, అందుకే ఇంక నేను తీసుకోలేదండి. కానీ లోపల వేరే షర్ట్ ఆర్ పైన జాకెట్ వేసుకుంటే చాలా బావుంటుంది. లెమన్ ప్రింట్ సమ్మర్ వైబ్స్‌కి సూట్ అవుతుందనమాట. నాకైతే సూట్ అవ్వలేదని చెప్పి నేనైతే తీసుకోలేదండి. అండ్ వేరే కలెక్షన్స్ కూడా చూస్తున్నాము. సో, అంతేం అనిపించలేదు. నేను ఇందాక చూపించిందయితే నాకు చాలా నచ్చింది. బట్ సూట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఏం చేయలేము. సో, మ్యాక్స్‌కి వెళ్ళాక ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూడకపోతే ఎలాగా? నేను మ్యాక్స్‌కి వెళ్తే పక్కా ఇయర్ రింగ్స్ అయితే చూస్తానండి. ఏమన్నా నచ్చుతాయేమో అని. కానీ ఎక్కువ నా దగ్గరున్న కలెక్షనే ఉన్నాయి. ఎక్కువ హూప్ ఇయర్ రింగ్స్ టైపే ఉన్నాయన్నమాట. సో, అందుకే ఇంకా ఆల్రెడీ ఉన్నాయి కదా! ఎందుకు అని చెప్పి అయితే తీసుకోలేదు. ఇంకా అక్కడ చూసేసి వేరే షాప్స్‌కి కూడా వెళ్లి చూసామనమాట. అండ్ అక్కడ సీఎంఆర్ సెంటర్‌లో అయితే హోమ్ టౌన్ ఉందండి. సో, హోమ్ టౌన్ ఉంటే పక్కా వెళ్తాను. అండ్ వేరే చోట హోమ్ సెంటర్స్ ఇలా ఏమున్నా సరే మాల్స్‌లో వెళ్లి ఒక లుక్కేసి వస్తాను. ఎందుకంటే అక్కడున్న ఐటెమ్స్ చూస్తే చాలా హ్యాపీనెస్ వస్తుంది. కట్లరీ ఐటెమ్స్ కానీ కిచెన్ ఐటెమ్స్ కానీ అన్నీ చూసామనమాట. చాలా బావున్నాయి. సో, ఒక లుక్ వేసేసి అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి ఇక్కడ. మనకి వేరే చోట కంపేర్ చేస్తే హోమ్ సెంటర్ వాటిల్లో అండ్ పీసెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నాకు తెలిసి ప్రైజెస్ కూడా అందుకే కొంచెం ఎక్కువుంటాయన్నమాట. సో, చూస్తున్నాం అండ్ అక్కడ ఇలాగా కిచెన్ మొత్తం సెట్ చేసి అలా ఉందన్నమాట. సో, ఇంకా అవన్నీ చూసేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అప్పటికే నైట్ అయిపోయిందన్నమాట. సో, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అనైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇంటికి వచ్చేసాక మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కాబట్టి నాకెందుకో సాంబార్ రైస్, పప్పన్నం అలా తినాలనిపించింది. సో, రైస్ బౌల్ అనే ప్లేస్ నుంచి సాంబార్ రైస్ విత్ ఆలూ ఫ్రై అయితే పెట్టుకున్నాను. టేస్ట్ బానే ఉంది కానీ సాంబార్ రైస్ చాలా స్వీట్‌గా ఉందనమాట. సో, స్వీట్ ప్రిఫర్ చేయని వాళ్ళైతే అస్సలు ఆర్డర్ చేయొద్దు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా! అదేంటి బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారేమో. మేము వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళైతే లేరండి. వాళ్ళు హైదరాబాద్ వెళ్లారు. సో, అందుకే నేను, మా హస్బెండ్ మాత్రమే ఇంట్లో ఉన్నాం. సో, అందుకే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామనమాట. బ్రేక్‌ఫాస్ట్‌కి మాత్రం మేమే చిన్నగా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఎందుకంటే కిచెన్ అది ఉంటుంది కాబట్టి. సో, చెప్పాను కదా! సాంబార్ రైస్ అండ్ ఆలూ ఫ్రై. పప్పుచారు, ఆలూ ఫ్రై అలాగే సాంబార్ రైస్ విత్ ఆలూ ఫ్రై చాలా బావుంటుంది కాంబినేషన్. కానీ ఆ రోజు సాంబార్ రైస్ చాలా స్వీట్‌గా ఉండడం వల్ల నాకు అంతేమీ అనిపించలేదు. సో, ఇంకా అది తినేసి నైట్ అయితే పడుకున్నామండి. అండ్ మార్నింగ్ లెగిసాక చెప్పాను కదా! ఇంట్లోనే కిచెన్ ఉంది కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నామని. ఆ రోజైతే మేము బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో, బ్రెడ్ ఆమ్లెట్ తినేసాం మార్నింగ్. అండ్ నేను టీ కూడా పెట్టుకొని తాగేసాను. ఎందుకంటే నాకు టీ కన్ఫర్మ్. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నాకు టీ పడాలి మార్నింగ్ టీ తాగాలి మార్నింగ్ అని. సో, బ్రెడ్ ఆమ్లెట్ మా హస్బెండ్‌కిచ్చేసి నేను కూడా వేసుకొని అయితే తినేసి మార్నింగ్ ఇంకా మేము ఆ రోజైతే జూకి వెళ్ళామండి. సో, జూ చూద్దాము అని ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం మాకు సహకరించిందనమాట.
ఎక్కువ హీట్ కూడా లేదు. అండ్ ముందు రోజు కొంచెం వర్షం కూడా పడింది నైట్. అందుకే నెక్స్ట్ డే మేము మార్నింగే వెళ్ళాము. కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు అని చెప్పి. కానీ ఆ రోజు క్రౌడ్ ఎక్కువ మందే ఉన్నారు. నాకు తెలిసి అది వీకెండ్ అనుకుంటా. నాకంత గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఫ్యూ వీక్స్ బ్యాక్ వెళ్ళాం కాబట్టి. సో, ఇక్కడ ఏంటంటే టికెట్ అడల్ట్‌కొచ్చేసి ₹70 అండి పర్ పర్సన్‌కి. అండ్ మీరు కార్‌లో వెళ్తే గనక కార్‌కి ఎక్స్‌ట్రా చార్జ్ అనమాట 750. మనకి వెహికల్స్, స్కూటీస్ అవేమీ అలౌ చేయరండి. కార్ అలౌ చేస్తారు. లేదా వాళ్ళకి మీకు ముందు కనిపిస్తుంది కదా! దాంట్లో అయితే తీసుకువెళ్తారు. దానికైతే మీరు ఎక్స్‌ట్రా పే చేయాలనమాట. సో, నడవలేము అనుకున్న వాళ్ళు దాంట్లో వెళ్ళొచ్చు. మీరు కార్‌లో వెళ్తే కార్‌లోనే వెళ్ళిపోవచ్చు. కానీ కార్‌కి ఎక్స్‌ట్రా పే చేయాలి. అండ్ నేనైతే బై వాక్ కన్నా వాళ్ళు జీప్ ప్రొవైడ్ చేస్తే దాంట్లోకి ఎక్స్‌ట్రా పే చేసి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ దూరం ఉంటుంది. బై వాక్ అయితే కొంచెం కష్టమవుతుందనమాట. సో, మేమింకా కార్‌లోనే అలా వెళ్తూ చూడొచ్చనమాట. ఎక్కడైనా మనకి కొంచెం లోపలికుంటే ఆ పక్కన పార్క్ చేసి వెళ్ళొచ్చనమాట. సో, మాకేమి అంత ఇబ్బంది అనిపించలేదు. సో, ఫస్ట్ అయితే ఇలా బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ ఏమీ లేవండి. సో, ఇంకా అక్కడ బర్డ్స్ చూసేసాక మీరు గనక వైజాగ్‌లో జూకి వెళ్తే కన్ఫర్మ్ కుల్ఫీ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అక్కడ మనకి కొంచెం కొంచెం దూరంలోనే మనకి కుల్ఫీస్ అవి, ఐస్ క్రీమ్స్ అవి ఉంటాయన్నమాట. సో, మీరు కొనుక్కోవచ్చు. సో, కుల్ఫీ అయితే నాకు చాలా నచ్చింది. సో, నేను అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీరు గనక జూకి వెళ్తే కన్ఫర్మ్ ట్రై చేయండి. జూ అనే కాదు బీచెస్ దగ్గర కూడా ఉంటాయన్నమాట కుల్ఫీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ దెన్ ఇంకొక యానిమల్ చూస్తూ వెళ్తున్నాం. ఇక్కడ మాకైతే జిరాఫీ కనిపించిందనమాట. జిరాఫ్ కనిపించింది. సో, చూస్తున్నాము. 2 జిరాఫ్స్ ఉన్నాయన్నమాట. సో, చూసేసి ఇంకా అలా ఒక్కొక్క యానిమల్ చూస్తూ వెళ్తున్నాం. కొన్నయితే కొంచెం లోపలికుంటాయి. సో, పార్క్ చేసి వెహికల్ వెళ్ళాలనమాట. మీరు గనక కిడ్స్‌తో వైజాగ్ వెళ్తే జూ అయితే కన్ఫర్మ్ యాడ్ చేసుకోండి. మీరు విజిట్ చేసే ప్లేసెస్‌లో. సో, కొంచెం వాళ్ళకి బావుంటుంది యానిమల్స్ అవి చూస్తున్నప్పుడు. సో, అందుకే ఇదైతే యాడ్ చేసుకోండి. జూ మొత్తం ఒక రౌండ్ వేసేసాక అన్నీ చూసేసి ఇంకా వెనక్కైతే బ్యాకయితే స్టార్ట్ అయిపోయాం. సో, ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే కోకోనట్ వాటర్ అయితే తాగామండి కొంచెం హైడ్రేట్ చేసుకోవడానికి. సో, తాగేసి ఇంకా మళ్ళీ కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళాం ముందుకి భీమిలి దగ్గర నుంచి జూ అయి దాటేసి ఏమన్నా ప్లేసెస్ ఉంటాయేమో అని. అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. వచ్చే దారిలో మేమైతే ఆర్‌కే బీచ్ దగ్గర అయితే ఆగుదామని అయితే అనుకున్నాము. సో, ఆర్‌కే బీచ్ కూడా చూద్దామని చెప్పి. సో, లెట్స్ గో. సో, ఆర్‌కే బీచ్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువున్నారు. ఇదివరకు రోజుల్లో అయితే ఆర్‌కే బీచ్‌లో క్రౌడ్ ఎక్కువుండేవారు. భీమిలి బీచ్‌లో తక్కువుండేవారనమాట. ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ షాప్స్ అవన్నీ ఎక్కువ పెట్టడం వల్ల అనుకుంటా. అక్కడ కొంచెం సేపయితే కూర్చొని టైమ్ స్పెండ్ చేశాము. బీచ్ అలల సౌండ్ వింటూ అక్కడ కూర్చుంటే ఎంత సేపయినా టైం తెలీదండి. సో, ఇంకా అక్కడ అయ్యాక మా కజిన్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకో అత్తయ్య అనమాట. అక్కడికి వెళ్ళి నా కజిన్ అలాగే మా అత్తయ్య, నేను మా హస్బెండ్ కలిపైతే ఈ ప్లేస్‌కైతే వచ్చేసాము డిన్నర్‌కి లేటే అని చెప్పి. మా కజిన్ సజెస్ట్ చేసిందనమాట ఈ ప్లేస్‌కి వెళ్దామని చెప్పి. అండ్ ఇక్కడైతే మాకు ఫుడ్ చాలా అంటే చాలా నచ్చింది. మేము ఆర్డర్ ప్లేస్ చేసిన అన్ని ఐటెమ్స్ అయితే మాకు నచ్చాయి. సో, మీరు గనక వైజాగ్‌లో ఉంటే ఈ ప్లేస్‌ని ఒకసారి విజిట్ చేయండి. మీకు గనక కాంటినెంటల్ ఫుడ్ అది ఇష్టమైతే. మేమైతే ఆర్డర్ ప్లేస్ చేసాం. అండ్ మా ఐటెమ్స్ కూడా వచ్చేసాయి. ఇది వచ్చేసి అవకాడో చీజ్ సుషి అండ్ ఇది వచ్చేసి క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ అనమాట. సో, ఇదైతే క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్‌గా చాలా బావుంది. అండ్ సుషి కూడా చాలా నచ్చిందనమాట నాకు.
అండ్ ఇవి తినేసాక ఇంకోటొచ్చేసి హమ్మస్ అండ్ పీటా చెప్పామండి. ఇది వెజ్ ఐటెమ్ అనమాట. అండ్ సుషి కూడా వెజ్ అనమాట. మేము సుషిలో వెజ్జే ట్రై చేసాం. ఎప్పుడు నాన్ వెజ్ ట్రై చేయలేదు. ఎందుకంటే రా ఐటెమ్స్ పెడతారని చెప్పి, రా నాన్ వెజ్ పెడతారని. అండ్ ఇది కూడా బానే ఉందండి. మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇది అయిపోయాక మా హస్బెండ్ అయితే బర్గర్ చెప్పుకున్నారు. మా హస్బెండ్‌కి బర్గర్ చాలా నచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉందంట. సో, మీకు గనక బర్గర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. సో, ఆల్రెడీ మీరు గనక ఈ ప్లేస్‌ని విజిట్ చేసుంటే వైజాగ్‌లో ఉండి, ఇక్కడ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ టైమ్ మేమెప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేస్తాం. అండ్ దెన్ లాస్ట్‌లో డిజర్ట్ కింద అయితే మేము ఇవి అయితే ఆర్డర్ చేసుకున్నాం. చుర్రోస్ అనమాట. దానికి ఇలాగా వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ అయితే డిప్స్ కింద ఇచ్చారు. సో, ఇంక ఇవన్నీ తినేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మా కజిన్ వాళ్ళ ఇంటికి, నేను మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అక్కడితో డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి పడుకున్నాం ఫ్రెష్ అయిపోయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ టీతో స్టార్ట్ అయింది. సో, టీ పెట్టుకొని ఆ రోజు ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తిన్నామో లేదో కూడా గుర్తులేదు. తిన్నా సరే బ్రెడ్ ఆమ్లెటే వేసుకున్నామండి. ఆ 2 డేస్ ఇంకా అదైతే కొంచెం ఈజీగా అయిపోతుందని. సో, ఇంకా మార్నింగ్ కొంచెం లేట్‌గా లెగిసి ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ తిని ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్‌కి వేరే ప్లేస్‌కైతే వచ్చేసాము. ఇదొచ్చేసి మనకి ఇది కూడా భీమిలి రోడ్ దగ్గర ఉంటుందండి. కొంచెం గీతంస్ కాలేజ్ కన్నా ముందే అనమాట. దీని నేమ్ వచ్చేసి జిప్సీ అనమాట. ఇది ఆల్రెడీ మేము ఇదివరకు వెళ్ళినప్పుడు కూడా ఈ ప్లేస్‌లో ఫుడ్ ట్రై చేసాము. సో, అప్పుడైతే చాలా బావుంది. సో, మా హస్బెండ్ బర్గర్ అండ్ పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. నాకైతే 2 నచ్చలేదు. మా హస్బెండ్‌కి కూడా అంతేం నచ్చలేదు. కానీ మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు పిజ్జా అండ్ వేరే ఐటెమ్స్ ఇచ్చుకున్నాం. అప్పుడైతే టేస్ట్ బాగున్నాయి. మేబీ మేము ఈసారి ఇచ్చిన ఆర్డర్ ఐటెమ్స్ బాలేదనుకుంటా. సో, మీరు వేరే ఐటెమ్స్ ట్రై చేయొచ్చు. నేను విజిట్ చేయొద్దు అనైతే చెప్పను. ఎందుకంటే మాకు ఇదివరకు నచ్చింది కాబట్టి ఫుడ్డు. దెన్ అక్కడ లంచ్ చేసి మళ్ళీ అలా వెళ్తున్నాం. మొత్తం మనం వెళ్తున్న వే అంతా బీచే ఉంటుందండి లెఫ్ట్ సైడు. సో, అలా చూస్తూ వెళ్ళాము. అండ్ ఆ రోజైతే కొంచెం సన్నీ డేనే ఎక్కువే ఎండ్ ఉందనమాట. సో, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఏం ప్లేసెస్ చూడాలి అనుకుంటూ మేము జస్ట్ ఏదో అన్ని ప్లేసెస్ తిరిగేయాలి అనైతే వెళ్ళలేదు. జస్ట్ కొంచెం టైమ్ స్పెండ్ చేద్దాము అనైతే వెళ్ళాము. సో, ఇంకా వెస్ట్ సైడ్‌కి వెళ్ళాము. సో, అక్కడ చూస్తున్నామనమాట ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి. అండ్ దెన్ అక్కడ వైజాగ్‌లో మీరింకా వేరే ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే కైలాసగిరి, సింహాచలం గుడికి వెళ్ళొచ్చు. అండ్ రోప్‌వే, బీచెస్ అండ్ దెన్ ఇంకో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే బిల్డ్ చేశారండి ఫ్యూ ఇయర్స్ బ్యాక్. కొంచెం మనకి తిరుమల వైబ్స్ కిందొస్తాయంట. చాలా బావుంటుందంట. మేమైతే ఈసారి వెళ్ళలేదు. కానీ మీరు గనక విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చనమాట. అండ్ జూ ఇలా ఈ ప్లేసెస్ అయితే ఉంటాయండి వైజాగ్‌లో. ఇంకా నేనేమన్నా ప్లేసెస్ చెప్పడం మిస్ అయితే మీకు తెలిసిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. సో దట్ మన సబ్స్క్రైబర్స్ వేరే వాళ్ళెవరైనా చూసి వైజాగ్ వెళ్ళేవాళ్ళుంటే ఆ ప్లేసెస్ కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. ఇంకోటి ఆర్ యూ ఏ బీచ్ పర్సన్ ఆర్ ఏ మౌంటైన్ పర్సన్? మీకు బీచ్ ప్లేసెస్ ఇష్టమా? మౌంటైన్ ప్లేసెస్ ఇష్టమా? కింద కామెంట్ చేయండి. నాకైతే బీచ్ ప్లేసెస్ ఇష్టమనమాట. ఐ యామ్ ఏ బీచ్ పర్సన్. బీచ్‌లో ఎంతసేపు కూర్చోమన్నా కూర్చుంటాను. సో, ఇంకా వెస్ట్ సైడ్ అయిపోయాక ఇలాగా వైజాగ్‌లో వ్యూ పాయింట్ అని ఉంటుంది. అక్కడ మనకి పైన సీటింగ్ కింద ఉంటుందనమాట. అక్కడ కూర్చుంటే మొత్తం బీచ్ అంతా కనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ టైమ్‌లో అయితే అక్కడ మనకి బజ్జీ మిక్చర్ అవన్నీ ఉంటాయి. సో, అవి తింటూ కూడా మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు. సో, అక్కడ అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోయామండి. వెళ్ళి నైట్ ఇంకా 9, 8:30 ఆ టైంకి కొంచెం ఆకలి వేస్తే ఇంకా స్పైసీ వెన్యూకైతే వెళ్ళి పొట్లం బిర్యానీ అయితే ట్రై చేద్దాము అనుకున్నాము. సో, మాకు కొంచెం దగ్గరే అనమాట మేము ఉండే ప్లేస్‌కి. సో, అక్కడికి వెళ్ళి జస్ట్ పొట్లం బిర్యానీ తిన్నామంతే. ఇంకేం తినలేదు. సో, నాకైతే నచ్చిందండి. నేను ఫస్ట్ టైమ్ అనమాట స్పైసీ వెన్యూలో పొట్లం బిర్యానీ తినటం. చాలా ఫేమస్ కదా ఈ ప్లేస్‌లో పొట్లం బిర్యానీ. అందుకే ట్రై చేద్దామని అయితే తిన్నాము. నాకైతే నచ్చింది. సో, నాకు తెలిసి చాలామంది ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు. ట్రై చేయలేని వాళ్ళుంటే మీకు ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటే ట్రై చేయండి. దీంట్లో మనకేంటంటే ప్రాన్స్, మటన్ అవన్నీ వస్తాయన్నమాట. సో, నాకైతే నచ్చింది. అండ్ పైన ఎగ్ ఆమ్లెట్‌తో వ్రాప్ చేసి ఉంటుంది. సో, ప్రాన్స్ కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి. అసలా నీసు స్మెల్ అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంది. స్పైసీ వెన్యూలో ఇంకొక
పాపులర్ డిష్ వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ వెన్యూలో. మీరు కనుక ట్రై చేయకపోతే నెక్స్ట్ టైం పక్కా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా ఆ రోజుతో మన 3 డేస్ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగే మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. సో దారిలో చిన్న బడ్డీ కొట్టు ఉంటే అక్కడ ఆగి ఇడ్లీ అలాగే బజ్జీ చెప్పుకున్నాము. నాకైతే అసలు నచ్చలేదు. బజ్జీ అయితే ఫుల్ ఆయిల్‌లో స్విమ్ చేసేసినట్టున్నాయి. మొత్తం ఆయిలీగా ఉంది. 2 అయితే మాకేం అంతేం అనిపించలేదు. నెక్స్ట్ రాజమండ్రి దగ్గరికి వెళ్ళాక జొన్న పొత్తు అయితే తీసుకుని అయితే తిన్నామండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.